అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ శుభోదయం అండి. సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడైన ఆకాశాలపైన మానవులందరి దైవం, సృష్టికి దైవం, సూర్యచంద్రులకి దైవం, సృష్టిలో ప్రతి వస్తువుని సృష్టించి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి దానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చినటువంటి వాడు. మానవులకే కాదు, ప్రతి ఒక్క దానికి ఒక లక్ష్యం ఇచ్చాడు. అలాంటి మహోన్నతుడైన దైవాన్ని ఇంత పొద్దున అందరి తరపున శరణ వేడుతూ అందరం బాగుండాలని కోరుకుంటూ మనం ప్రవక్తల స్టోరీలు తెలుసుకుంటున్నాం, యథార్థ గాథలు తెలుసుకుంటున్నాం. యథార్థ గాథలు ఇప్పుడు మరియం అలైహిస్సలాం, మరియం గారి గురించి దివ్య ఖురాన్లో ఏముంది? దివ్య ఖురాన్లో ఒక అధ్యాయమే ఉంది. ఇంకా చాలా చోట్ల మరియం గారి ప్రస్తావన ఉంది. సూర్య ఆలి ఇమ్రాన్లో ఉంది, సూర్య బఖ్రాలో ఉంది, సూర్య నిసాలో ఉంది, సూర్య అల్మాయిదాలో ఉంది. మరియం గారి గురించి, ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు గారి గురించి ఉంది. ఏముందో తెలుసుకున్నాం. దివ్య ఖురాన్లో సూర్య మరియం అధ్యాయం 19 దివ్య ఖురాన్ 25వ వచనంలో, ఓ మరియం, నీవు ఈ చెట్టు మొదలు పట్టి ఊపు, నీపై తాజా ఖర్జూర పండ్లు రాలుతాయి, వాటిని తిను, నీ కళ్ళు చల్లబరుచుకో అని చెప్పి దైవవాణి పలికినట్టుగా దివ్య ఖురాన్ తెలియజేస్తుంది. ప్రవక్త జకరియా అలైహిస్సలాం గారి భార్య సోదరికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు హన్నా. జకరియా గారి గురించి తెలుసుకున్నాం కదా. సోదరి కుమార్తె ఎవరు? ఆయన యొక్క భార్య, సోదరి కుమార్తె. ఆమె పేరు హన్నా. ఆమెకు ఇమ్రాన్తో పెళ్ళయింది. ఇమ్రాన్ ఇజ్రాయిల్ నాయకుల్లో ఒకరు. ఈ దంపతులకు చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. బిడ్డలను ఎత్తుకున్న తల్లుల్ని చూసినప్పుడల్లా పిల్లల కోసం ఆమె హృదయం పరితపించేది. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆమెలో సంతానం గురించి ఆశ మాత్రం సజీవంగానే ఉంది. ఏదో ఒక రోజున దైవం తనకు సంతానం ప్రసాదిస్తాడన్న నమ్మకం ఆమెలో ఉంది. తన సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకోవాలనే కలలు కనేది. ఎవరు? మరియం గారి తల్లి. ఆమె తన సంతానం తనకు ప్రసాదించమని దేవుణ్ణి మొరపెట్టుకుంది. ఆమె తనకు సంతానం కావాలని దేవుణ్ణి మొరపెట్టుకుంది. భూమి ఆకాశాల యజమాని అయినటువంటి ఆ దైవాన్ని ప్రార్థించేది. తనకు సంతానాన్ని ప్రసాదిస్తే ఆ సంతానాన్ని జెరూసలేంలో దైవగృహం సేవలో ఉంచుతానని ఆమె మొక్కుకుంది. అప్పుడు మొక్కులు అన్నమాట. దైవం ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె మొర ఆలకించాడు, ఆమెకు సంతానాన్ని ప్రసాదించాడు. ఆమె కడుపులో పసిబిడ్డ పెరగడం ప్రారంభమైంది. ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేవు. దైవం శతవిధాల దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుంది. ఆమె భర్త ఇమ్రాన్ కూడా చాలా సంతోషించారు, దేవునికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. కానీ ఆమె గర్భంలో ఉన్నప్పుడే ఆమె చనిపోయారు. భర్త చనిపోయారు. ఆమె ఎంతగానో రోధించింది. తమకు పుట్టబోయే బిడ్డను చూడకముందే చనిపోయిన దురదృష్టవంతుడు ఇమ్రాన్ అని అనుకుంది. చివరకు ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ఆమె మరలా దేవునికి మొరపెట్టుకుంటూ, ఓ దైవమా, నాకు ఆడబిడ్డను ప్రసాదించావేంటి? నాకు మగబిడ్డ కావాలని అడిగా కదా. నా బిడ్డకు నేను మరియం అని పేరు పెట్టాను. అంటే దేవుడే చెప్పాడు ఆమెకు మరియం అని పేరు పెట్టమని. మరియం అంటే భక్తురాలు అని అర్థం. ఆమె సంతానాన్ని నువ్వు శైతాన్ బారి నుంచి కాపాడాలని నేను కోరుకుంటున్నాను అని ప్రార్థించింది. హన్నాకు ఒక సమస్య ఎదురైంది. ఆమె తనకు పుట్టబోయే బిడ్డను దైవగృహం సేవకు అర్పిస్తానని మొక్కుకుంది కదా. కానీ ఆడపిల్లలు అక్కడ అనుమతించడం జరగదు. ఆమె ఈ విషయమై చాలా ఆందోళన చెందసాగింది.
ఆమె సోదరి భర్త జకరియా ఆమెకు ధైర్యం చెప్పేవారు. దైవానికి ఆమె గురించి తెలుసని, ఆమెకు పుట్టిన ఆడబిడ్డ గురించి కూడా దైవానికి తెలుసని, ఆమె దేవుని సేవకు ఎలా అర్పితమైంది కూడా దేవునికి తెలుసని ఆయన నచ్చజెప్పేవారు. అందువల్ల ఆమె తన బిడ్డను ఒక వస్త్రంలో చుట్టి దైవగృహం పెద్దలకు అప్పగించింది. ఆడబిడ్డ కావడం వల్ల ఆమె సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలని దైవగృహం పెద్దలు కమిటీ ఒక సమస్యగా మారింది. వాళ్ళకి తాము ఎంతగానో అభిమానించే, తమకు ఇష్టడైన తమ నాయకుడి అనాథ బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరించడానికి చాలామంది ముందుకు వచ్చారు. అప్పుడు జకరియా అలైహిస్సలాం మాట్లాడుతూ, జకరియా గారు, దైవగృహంలో మిగిలిన వారందరికన్నా నేను ఈ బిడ్డను సమీప బంధువుని బిడ్డకి, కాబట్టి ఆమె సంరక్షణ పట్ల మిగిలిన వారందరికంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. అప్పట్లో వివాదాలు పరిష్కరించుకోవడానికి లాటరీ పద్ధతి వేసేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం లాటరీ వేశారు. బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరిస్తామని ముందుకు వచ్చిన వారందరి పేర్లు లేదు మేము సంరక్షణ తీసుకుంటాం అన్నారు. అందరూ లాటరీ వేశారు. లాటరీ వేస్తే జకరియా గారి పేరే వచ్చింది. వారందరికీ అది నదిలో అంటే వాళ్ళ పద్ధతి ఏంటంటే గడ్డిపూసలు నదిలో ఎత్తే ఎవరి గడ్డిపూస మునిగితే వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించాలన్నమాట. అది జకరియా గారిదే మునిగింది. దైవగృహంలో మరీ మధ్యకు మిగిలిన వాళ్ళ ఎవరు కూడా వెళ్లకుండా జకరియా అలైహిస్సలాం ఒక గదిని కట్టించారు. ఆమె పెరిగి పెద్దవసాగింది. ఎక్కువ సమయం దైవారాధనలో గడపసాగింది. చిన్నప్పటి నుంచే జకరియా అలైహిస్సలాం రోజు వచ్చి ఆమెకు కావలసినవి ఇచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు జకరియా అలైహిస్సలాం అక్కడికి వచ్చేసరికి తాజా ఫలాలు కనపడ్డాయి. వాటిని చూసి జకరియా అలైహిస్సలాం చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఫలాలు ఆయన తీసుకురాలా. ఆయన తప్ప ఎవరు ఆహారం తీసుకురావడానికి ఆ గదిలోకి అనుమతి లేదు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నించారు. ఆమె జవాబిస్తూ, ఈ ఫలాలు దైవం వద్ద నుంచి వచ్చాయి. దైవం తాను తలుసుకున్న వారికి ఏమైనా ఇస్తాడని జవాబు చెప్పింది. ఈ మాటలు విన్న జకరియకు దైవం మరియంకు ఉన్నత హోదా ఇచ్చాడని, మిగిలిన మహిళలు ఎవ్వరికీ లభించని గొప్ప హోదా మరియం గారికి లభించిందని, అప్పటి నుంచి జకరియా అలైహిస్సలాం ఆమె వద్ద మరింత అధిక సమయం గడుపుతూ ఆమెకు దైవ ధర్మాన్ని బోధించేవారు. ఈ విధంగా మరియం ఒక ధర్మపరాయణురాలైన మహిళగా, దైవాన్ని రాత్రింబవళ్ళు స్తోత్రం చేసే మహిళగా ఆమె ఎదిగారు. ఆ తర్వాత ఒకరోజు ఇక ఈసా అలైహిస్సలాం గురించి తెలుసుకుందాం. ఒంటరిగా అంటే బయటికి బహిరంగ ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా ఒక చోట డేరా కట్టుకొని, అట్లా పట్టా అంటారు కదా, పట్టా కట్టుకొని కూర్చొని దైవారాధనలో ఉంది. దైవారాధనలో ఉంటే దైవదూత వచ్చింది. పరిపూర్ణమైనటువంటి మానవాకారంలో వచ్చింది. ఈమె ఒంటరిగా ఉంది. అప్పుడు ఆమె భయపడింది. ఎవరు నువ్వు? నీ నుంచి నేను రక్షించమని దేవుణ్ణి శరణు కోరుతున్నాను అని ఎమ్మటే ఆమె దేవుణ్ణి కోరుకుంది. అప్పుడు ఆ దైవదూత అంటుంది, మానవాకారంలో ఉన్న దైవదూత, నేను దైవదూతను, నీ దేవుడు పంపగా వచ్చిన దూతను మాత్రమే. ఇంకా ఆమెకి పెళ్లి కాలే. కానీ దూత ఏమంటుందంటే, నీకు ఒక పరిశుద్ధమైనటువంటి పుత్రుడిని ఇవ్వటానికి దేవుడు నన్ను పంపించాడు. అలా ఎలా సాధ్యమైంది? ఆమె అంటుంది, నేను చెడు నడతగలను దానిని కాదే, నన్నెవరు పరాయి పురుషుడు కూడా ముట్టుకోలేదే, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు అన్నాను. ఇది దైవాజ్ఞ, అంతే జరిగిద్ది, దైవాజ్ఞ అని అనగానే ఆమె సరే అంతా దైవిష్టం అన్నాను. అప్పుడు ఆమె నోటి ద్వారా దైవదూత ఈసా అలైహిస్సలాం గారి యొక్క ఆత్మని గర్భంలో వేయటం జరిగింది. ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చి చూస్తుండగానే నెలలు నిండాయి.
ఇప్పుడు ఇజ్రాయిలీలంతా కూడా వాళ్ళు చాలా కఠినులు, వాళ్ళు యూదులు, వాళ్ళంతా కూడా కఠినులు. వాళ్ళు 2 సమస్యలు వచ్చినాయి. ఇటేమో నెలలు నిండుతున్నాయి, ఇటు బిడ్డని ప్రసవించితే ఈ యూదులతోని ఏం సమస్య, పెళ్ళి కాకుండా నీకు దేవుడు కొడుకుని ఇచ్చిందంటే వాళ్ళందరూ నమ్మరు కదా అని అటు వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి ఒక సమస్య, ఇటు పెరిగి అంటే నొప్పులు స్టార్ట్ అయినాయి, ఇటు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఎట్లా అని ఆమె మనోవేదన పడుతూ దేవుడికి మరపెట్టుకుంటుంది, బాధపడుతూ. ఏమంటుందంటేగా, నాకేంది ఈ బాధ, ఇటేమో పురిటి నొప్పులు, అసలు ఈ పిల్లగాన్ని తీసుకుపోయి నేను నా జాతి వారికి దేవుడు నాకు పెళ్లి కాకుండా పిల్లగాన్ని ఇచ్చిండంటే వాళ్ళు ఎట్లా నమ్ముతారు, అసలు నేను ఎట్లా, నా సమస్య ఏంటి అని చెప్పి ఆమె చాలా బాధపడుతూ, అసలు నేను చచ్చిపోతే బాగు, ఈ జీవితం నాకొద్దు, నేను చచ్చిపోతే బాగు, ఈ బాధ నేను భరించలేనని చెప్పి ఆమె చాలా బాధపడసాగింది. అప్పుడు వెంటనే నొప్పులు స్టార్ట్ అయినాయి కదా, అప్పుడు దైవదూతను పంపించాడు. దైవదూతను పంపించి, ఓ మరియం, నువ్వు ఆ ఖర్జూర పండ్లు తిను, నీ కళ్ళు చల్లబరుచుకో, 3 రోజులు వరుసగా ఎవ్వరితోని మాట్లాడు, మాకు నోటికి మౌనవ్రతం దైవం చెప్తున్నాడు. అయితే ఇక నొప్పులు వచ్చేసినాయి, యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ పిల్లగాడిని తీసుకొని ఆమె దైవం ఏదైతే చెప్పాడో 3 రోజులు వరుసగా ఎవరితోని మాట్లాడొద్దు. ఆ పిల్లగాడిని తీసుకుపోయి ఉయ్యాల్లో వేసింది. ఉయ్యాల్లో వేస్తే అందరు చూస్తున్నారు, ఇదేంటి ఈ అమ్మాయి పెళ్ళి కాకుండా పిల్లగానికి అన్నది. గుంపులు వస్తున్నారు, పల్లెటూరులో ఎట్టొస్తారు అట్నే అక్కడ కూడా అట్లా వాళ్ళందరూ యూదులందరూ వచ్చారనమాట. యూదులందరూ వచ్చి వాళ్ళందరూ అడుగుతున్నారు, ఓ మరియం, ఏంటి నీ తల్లి చెడు నడతగల స్త్రీ కాదు, నీ తండ్రి గొప్ప గౌరవంలో ఉన్నటువంటి వ్యక్తి, వంశం గొప్ప గౌరవ వంశం, నువ్వేంటి పాడు పని చేసినావు అని అడుగుతున్నారు. అందరూ వచ్చి అడుగుతుంటే అప్పుడు ఆమె నోటితో ఏం మాట్లాడట్లే, కంటి సాయిగతోని ఉయ్యాలకెళ్ళి చూపించింది. ఉయ్యాలకెళ్ళి చూపిస్తే ఇది బైబిల్లో కూడా లేదండి, బైబిల్లో కూడా లేని విషయం. అంటే మరి ఎందుకు మిస్ అయిందో తెలియదు, ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు. ఈ ఉయ్యాల చుట్టూ మూగారు వీళ్ళందరూ. ముగి ఈ పిల్లగాడితో మేమేం మాట్లాడాము, నువ్వు అడుగుతుంటే ఈ పిల్లగాడు ఎట్లా, ఏంటి, ఎందుకు నువ్వు చెడు పని చేసినావు అని మేము అడుగుతుంటే నువ్వు పిల్లగాడికి వెళ్ళి చూపిస్తున్నావు ఏంది అని అడిగేసరికే ఉయ్యాల చుట్టూ మూగారు, పిల్లగాడికి వెళ్ళి చూస్తున్నారు అందరూ. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసి పిల్లగాడు మాట్లాడుతున్నాడు, నేను దేవుడి దాసుణ్ణి, నేను అల్లా దాసుణ్ణి. అది అల్లా అంటే అరబీ భాష, దేవుడు అంటే తెలుగు, దేవుడి దాసుణ్ణి. నేను పుట్టినప్పుడు, నేను పెరిగినప్పుడు దైవానుగ్రహం నా మీద ఉంటుంది, నేను మరణించినప్పుడు, మరణించి లేచినప్పుడు దైవానుగ్రహం నా మీద ఉంటుంది. ఆయన నన్ను ప్రవక్తగా ఎంచుకున్నాడని చెప్పేశాడు. ఉయ్యాల్లో మాట్లాడాడు. ఒక్కసారిగా అందరూ దిగ్భ్రమకు లోనయ్యారు, ఆశ్చర్యానికి లోనైపోయారు. మరియమ్మ గారి యొక్క పవిత్రతని దైవమే స్వచ్ఛంగా ఆమెకు పుట్టిన యేసుక్రీస్తు వారితో ఆమె పరిశుద్ధ మహిళ, పవిత్ర మహిళ అని చెప్పించడం జరిగింది. స్వర్గంలో ఆమెకు ఉన్నతమైనటువంటి గృహం ఉంది, స్వర్గంలో ఆమెకి ఉన్నతమైన స్థానం ఉంది. కాబట్టి బ్రతుకున్నంత వరకు పవిత్ర మహిళ అని భూమండలం మీద ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ 250 కోట్ల మంది సోదరులు దివ్య ఖురాన్లో ఉన్నటువంటి ఈ వచనాన్ని నమ్ముతారు. యూదులు నమ్మరండి. యూదులు ఎంత చెప్పినా అంతమందిలో ఎవరో ఒకరు ఉంటారు కదా పెడసరం వాళ్ళు, అన్ని అబద్ధాలు చెబుతుంది. పిల్లగాడు మాట్లాడినా, అంత అద్భుతం చూసినా యూదులు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని తండ్రి లేకుండా దేవుడి మహిమ వల్ల పుట్టాడు అని వాళ్ళు నమ్మరు. కానీ ముస్లింలు నమ్ముతారు. ముస్లింలకి క్రైస్తవులకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే తండ్రి ఇబ్రహీం అలైహిస్సలాం 2 కొడుకుల్లో ఒక కొడుకు సంతానం యూదులు క్రైస్తవులు అయితే ఇంకొక కొడుకు సంతానం ముస్లింలు అయ్యారు. కాబట్టి ఇదంతా మళ్ళీ అంతకుముందు ఆయన ఎవరయ్యా అంటే హిందువులు అందరూ కూడా అన్నదమ్ములమే. ఆయన ఎవరయ్యా ఇబ్రహీం గారు అంటే ఆయన హిందూ, బహుదైవారాధన చేసేటటువంటి ఆజర్ గారి కుమారుడు. ఒక 200 తరాలు 300 తరాలు వెనక్కిపోతే ఇవన్నీ లేవు. ఈ హిందువులు లేరు, ముస్లింలు లేరు, క్రైస్తవులు లేరు, ఎవరు లేరు. అబ్రహాం గారి కాడి నుంచే ఈ తెగలన్నీ చీలిపోయినాయి. ఒక తండ్రికి పుట్టిన 3 కొడుకులు ఏరుబడిపోయి వాళ్ళు
వాళ్ళ కుటుంబం వాళ్ళు వేరువేరుగా ఉన్నట్టుగా ఇన్ని సంవత్సరాలకి, ఇన్ని వందల సంవత్సరాలకి ఇలా ఏరైపోయాం. ఇక రేపటి భాగంలో ఈసా అలైహిస్సలాం గారి గురించి, యేసుక్రీస్తు వారి గురించి రేపటి భాగంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన సహబాలు, ఖలీఫాలైనటువంటి వారి గురించి తెలుసుకుందాం. ఇదంతా యథార్థ గాథలు మన ముందుకు వస్తున్నాయి. వారందరూ అసలు ఏం చెప్పారు? యుగ పురుషులు, ఋషీశ్వరులు, ప్రవక్తలు వారందరూ కూడా దేవుడు ఒక్కడే అని చెప్పారు. మరియమ్మ కూడా ఆమె ఒక్క దేవుడిని ఆరాధించింది. జకరియా గారు కూడా ఒక్క దేవుడిని ఆరాధించారు. మరి పుట్టిన యేసుక్రీస్తు వారు పెరిగి పెద్దయి నేనే దేవుడిని అన్నాడా, దేవుడు ఒక్కడే అన్నాడా అనే విషయం కూడా మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం, రాబోయే పాఠాల్లో తెలుసుకుందాం. ఓకే అండి, అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం అందరం వేరు కాదు. సరే, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. ఆచార సంప్రదాయాలు వేరు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఆచార సంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళు అడవి తెగలు ఉంటాయి, కోయోలు కానీ ఇంకా వేరే అట్లా వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, మన ఆచారాలు మనకుంటాయి. ఎవరి ఆచార వ్యవహారాలు తప్పు కాదు, వాటిని ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు. ఆచార వ్యవహారాలు వేరు, దైవాన్ని గుర్తించడం వేరు. ఎట్టుపోయొచ్చి మళ్ళీ మనం దేవుడు ఒక్కడని ఒప్పుకోవాలి, ఆచార వ్యవహారాలను గౌరవించాలి. ఆచార వ్యవహారాల్లో దైవాన్ని కించపరచడం కానీ, దైవానికి సాటి సమానం కానీ కల్పించకూడదు. ఇది ఒకటే కండిషన్. ఏ ఆచార వ్యవహారమైనా కూడా అన్నీ దైవం పెట్టినయే. కాబట్టి అందరం బాగుండాలని కోరుకుంటూ, అల్లిపురంలో ఉన్న ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరం ఈ భూలోక పరీక్షలో పాస్ అయ్యి స్వర్గం యొక్క అనుగ్రహాన్ని, స్వర్గం యొక్క అర్హతని సంపాదించాలని, దానికోసమే మనం ఈ జీవితం దేవుడు ప్రసాదించాడని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క ఎవరైతే ఎంతమంది వింటున్నారో, ఎంతమంది చూస్తున్నారో వారందరూ కూడా వారి ఆయురారోగ్యాలు బాగుండాలని, వారికి సుఖ సంతోషాలు, వారి ఇళ్లపై మరి సిరి సంపదల్ని అనుగ్రహించమని, మనశ్శాంతిని, మానసిక ప్రశాంతతను అనుగ్రహించి మన దైవంతో ఎంతో శుభోదయాన్ని మనస్ఫూర్తిగా శరణు పెడుతూ ఆమీన్ తదాస్తు. జై హింద్.